గాంధీ భవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో సమావేశం జరుగుతుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్తో పాటు మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలపై చర్చిస్తున్నారు. గాంధీ భవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, ఈ సమావేశం అజెండా ఏంటి, ఎటువంటి అంశాలు చర్చిస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షతన జరిగినటువంటి ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. ప్రధానంగా ఇటీవలనే డీసీసీల నియామకం కూడా జరిగింది కాబట్టి ఆ డీసీసీల నియామకం పైన పార్టీలో కొంత చర్చ జరిగింది. అసలు ఎవరి సూచనలు, అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోకుండా జిల్లా అధ్యక్షుల ఎంపిక జరిగిందనేటువంటి అసంతృప్తి చాలామంది నేతల్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించినటువంటి విషయం మీద ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ స్పందించారు. ఎవరి అభిప్రాయాలు కూడా ఈవెన్ పీసీసీ అలాగే సీఎం సొంత జిల్లాలో కూడా ఎవరి అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోలేదు. క్షేత్రస్థాయిలో పరిశీలకులను తీసుకున్నటువంటి అభిప్రాయాలకు అనుగుణంగానే ఈ నియామకం జరిగిందనేటువంటి అంశాన్ని కూడా ఆమె స్పష్టం చేశారు. అయితే అందరినీ సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం కొత్తగా ఎంపికైనటువంటి డీసీసీ అధ్యక్షులకు ఉందని చెప్పి ఆమె చెప్తూ వచ్చారు. అయితే డీసీసీ అధ్యక్షులుగా రేసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్టీ కోసం పార్టీలో కూడా బలమైనటువంటి నాయకులే. కానీ అబ్జర్వర్స్ తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఈ జిల్లా అధ్యక్షుల నియామకం జరిగిందనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రకటించారు. అయితే పదవీకాలం ముగిసినటువంటి డీసీసీ అధ్యక్షులతో కూడా సమన్వయం చేసుకోవాలనేటువంటి సూచన కూడా చేశారు. వీటితో పాటుగా ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కూడా 42% బీసీ అభ్యర్థులు ఉండేలాగా చూడాలి అని చెప్పేసి ఇన్ఛార్జి ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికల్లో పార్టీ సింబళ్ళు ఉండేటువంటి అవకాశం ఉండదు. కానీ ఆ పార్టీ సింబల్ లేకపోయినా కూడా అభ్యర్థిని ఆ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకి గెలిచే విధంగా పార్టీ నాయకత్వం అంతా కూడా దృష్టి సారించాలనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఢిల్లీకి మరోసారి వెళ్లాలనేటువంటి సూచన కూడా చేశారు. కేంద్రం మీద 42% బీసీలకు రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఎపిసోడ్లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలకు సంబంధించి ఆమోదం తెలిపేటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా ఢిల్లీకి మరోసారి పార్టీ నాయకత్వం అంతా కూడా వెళ్లాలనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. కొత్తగా ఎంపికైనటువంటి డీసీసీ అధ్యక్షులకి జనవరిలో శిక్షణా తరగతుల్ని కూడా ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది. మొత్తానికి డీసీసీ అధ్యక్షులతో నియామకంతో పాటుగా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం మీద కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా డీసీసీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ విషయానికి సంబంధించినటువంటి విషయం మీద చర్చించేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి గాంధీ భవన్కి బయలుదేరబోతున్నారు. ఓవరాల్గా జనవరిలో కొత్తగా ఎంపికైనటువంటి డీసీసీ అధ్యక్షులకు ట్రైనింగ్ క్లాస్, ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ అభ్యర్థులను బలపరిచేలాగా పార్టీ ఉండాలి అని చెప్పి సూచన చేశారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.